ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో కూడా ఎక్కువగా కన్వర్షన్స్ మాఫియా ఎక్కువ నడిచింది. అంటే వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా వరకు నడిచినాయి. ఆయన ఉంటున్నప్పుడు ఎక్కువ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇంకా ఎక్కువ నడిచినాయి విషయాలు కాదు. అయితే హిందువులు కూడా దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ హత్యల దాకా వెళ్ళిందంటే ఇది పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఆయన పడిపోయిన తర్వాత కూడా ఎక్కువగా చెలరేగుతున్నారు ఈ దుండగులు. ఎక్కువ దాడులు చేయటం, ఈ వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే వాళ్ళకి వివాదాలు రావడం, వాళ్ళ తల్లిదండ్రులతోనే వాళ్ళకి వివాదాలు రావడం, బంధుమిత్రులతోనూ అక్క చెల్లెలతోనూ వివాదాలు రావడం జరుగుతుంది. నేను కోరుతున్నాను. ఇంకెప్పుడు చట్టాలు సార్ ఇప్పుడున్న ఆల్రెడీ కూటమి ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే పాస్టర్లకి అని చెప్పి 5,000 6,000 అని చెప్పి వాళ్ళకని చెప్పి వీళ్ళకని చెప్పేసి ప్రతి మతం లోపల ఉన్న ఈ ఎవరైతే ఉంటారో పాస్టర్లు వీళ్ళందరూ కూడా 5,000 6,000 ఇవ్వడం ఏంటి సార్? వాళ్ళకి అసలు ఈ లాస్ట్ మంత్ లోపలే 14 కోట్ల దాకా ఈ ఓన్లీ పాస్టర్లకే ఇచ్చారు. వాళ్ళేం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, గవర్నమెంట్ సర్వీస్ చేయట్లేదు, సొసైటీకి కూడా సర్వీస్ ఏం చేయట్లేదు. కాబట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళు ఏదో దశమ భాగాలు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళ ఆదాయం వాళ్ళు చూసుకుంటారు. మరి చర్చిల్లో ఆదాయం కానీ మసీదుల్లో ఆదాయం కానీ ప్రభుత్వం తీసుకోవట్లేదు కదా. గవర్నమెంట్ ఆల్రెడీ టెంపుల్ లోపల నుంచి అమౌంట్ తీసుకుంటుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చినా పర్లేదు. కానీ ఏదైతే మసీదుల నుంచి కానీ లేదా చర్చిల నుంచి కానీ అమౌంట్ తీసుకోలేనప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే చర్చిల్ని మసీదులను కూడా గవర్నమెంట్ పరిధిలోకి తీసుకొని వాళ్ళ ఆదాయాలన్నీ కూడా గవర్నమెంట్ తమ సొంతం చేసుకొని వాళ్ళ ఆస్తులు వాటి మీద అజమాయిషి పూర్తిగా ప్రభుత్వం టేకప్ చేస్తే అప్పుడు జీతాలు ఇవ్వచ్చు. మరి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ వెంటనే ఆపాలి. ఆపకపోతే ఇది ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది, వస్తూ ఉంది. అది రేపు పొద్దున ఎలక్షన్లో రిఫ్లెక్ట్ అయితే మళ్ళీ గవర్నమెంట్ ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. సార్ హాయ్ సార్. హాయ్ సార్, ఈ ఎవరైతే పాస్టర్ గారు ఒకళ్ళు అభినయ్ అని చెప్పేసి ఆయన ఇష్యూ ఒకటైతే బాగా వైరల్ అవుతుంది. ఆయన ఏవైతే కొన్ని చంపుకోవడాలు లాంటివి ఇట్లాంటి వీడియోలు ప్రీ ప్లానెడ్గా చేసుకొని మరి ఆయన ఆల్రెడీ స్టేషన్లో అరెస్ట్ కూడా అయ్యారు. అయితే ఆ విషయం పైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇది ఈ మత మార్పిడులు హత్యల దాకా వెళ్ళటం అనేది చాలా దారుణమైన విషయం. ఇప్పుడు మత మార్పిడులు బలవంతంగా చేయటమే క్రైమ్. కొన్ని రాష్ట్రాల్లో దాన్ని చట్టం చేశారు. ఇప్పుడు మత మార్పిడులు చేయడాన్నే క్రైమ్గా చేసి మన యూపీలో కానీ ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో దీన్ని క్రైమ్గా భావిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో విపరీతంగా మత మార్పిడులు జరగడం, విపరీతంగా చర్చిల నిర్మాణం జరగడం, అనుమతులు లేకుండా చర్చిలు నిర్మించడం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా సరైన విషయాలు కాదు. హిందువులు కూడా దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆలోచనతో ఉండాలి. ఈ మత మార్పిడుల కోసం వచ్చే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ హత్యల దాకా వెళ్ళిందంటే ఇది పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. దీనికి వెంటనే అడ్డుకట్టబడాలి. ప్లస్ గవర్నమెంట్ కూడా కొన్ని చట్టాలు తీసుకురావాలి. బలవంతపు మత మార్పిళ్ళు లేదా ప్రలోభాలకు గురి చేసి మేము అది ఇస్తాం మీకు ఆ ఫెసిలిటీస్ వస్తాయి, ఈ ఫెసిలిటీస్ వస్తాయి అనేటువంటి భ్రమల్లో పెట్టి మతం మార్చడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి హిందువులు కూడా అప్రమత్తంగా ఉండాలి. తమకున్న సనాతన ధర్మాన్ని అంటిపెట్టుకుని తమ జీవనాన్ని సాగించాలి. కాబట్టి ఈ విషయంలో హిందువులు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండటమే దీనికి అసలైన పరిష్కారం అవుతుంది అనుకుంటున్నాను. అయితే అలానే ఇప్పుడు ఏదైతే మన ముందు ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో కూడా ఎక్కువగా కన్వర్షన్స్ మాఫియా ఎక్కువ నడిచింది. అంటే వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా వరకు నడిచినాయి. ఆయన ఉంటున్నప్పుడు ఎక్కువ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇంకా ఎక్కువ నడిచినాయి. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇప్పుడు పడిపోయిన తర్వాత కూడాను ఈ ఎవరైతే ఇప్పుడు లేటెస్ట్ గా కన్వర్ట్ అయిన ఎవరైతే మాఫియా ఉందో ఈ క్రిస్టియన్స్ ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళు చాలా ఎక్కువ చెలరైపోతున్నారు. అజయ్ బాబు లాంటి వాళ్ళు, ఇప్పుడు ఉన్న అభినయ్ లాంటి వాళ్ళు, పగడాల ప్రవీణ్ లాంటి వాళ్ళు ఎక్కువ శాతం హిందువులు మాత్రం టార్గెట్ చేయడాలు, లేదంటే ఇలాంటి చావు డ్రామాలు ఆడాలు చాలా ఎక్కువ చేస్తున్నారు. అంటే దీనికి కన్వర్షన్సే మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే అంటే అప్పట్లో ఉన్న క్రిస్టియన్లు ఎక్కువ కూడా ఎప్పుడు కూడా హిందువులపై దాడి కానీ ఇలాంటి యాక్టింగ్ కానీ ఎప్పుడు చేయలేదు. కానీ ఎప్పుడైతే జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఆయన పడిపోయిన తర్వాత కూడా ఎక్కువగా చెలరేగుతున్నారు ఈ దుండగులు. సో వాళ్ళ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు నిజమైన క్రిస్టియన్లు వాళ్ళ పనులు వాళ్ళ దారిలో ఉంటారండి. కొత్తగా క్రిస్టియానిటీలోకి వెళ్ళిన వాళ్ళు దీని వాళ్ళు ఎక్కువ చెలరైపోతున్నారు. నిజంగా బై బర్త్ క్రిస్టియన్స్ ఉంటారు చూడండి, వాళ్ళు ఏదో వాళ్ళ పనులు చేసుకుంటారు, వాళ్ళు చర్చికి వెళ్తుంటారు, వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఒక నార్మల్ మోడ్లో ఉంటారండి. ఈ హిందూయిజం నుంచి క్రిస్టియానిటీకి మారిన వాళ్ళు ఎక్కువ చెలరైపోతున్నారు. మెయిన్గా వాళ్ళు ఎక్కువ స్పందించడం, ఎక్కువ దాడులు చేయటం, వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే వాళ్ళకి వివాదాలు రావడం, వాళ్ళ తల్లిదండ్రులతోనే వాళ్ళకి వివాదాలు రావడం, బంధుమిత్రులతోనూ అక్క చెల్లెలతోనూ వివాదాలు రావడం జరుగుతుంది. ఈ కన్వర్షన్స్కి కొన్ని ఖచ్చితమైన నియమ నిబంధనలు ఉండి
ఈ ఈ మార్పు జరగకుండా, ఈ కన్వర్షన్ జరగకుండా చట్టం అనేది తీసుకురావాలి. ప్రలోభాలకు లోనై కానీ, లేదా భయపెట్టి కానీ, భయభ్రాంతులకు గురి చేసి కానీ, ఏవేవో ఆశలు పెట్టి కానీ కన్వర్షన్ జరగకుండా గట్టి చట్టాలు రూపొందాలని నేను కోరుతున్నాను. సార్ ఇంకెప్పుడు చట్టాలు సార్ ఇప్పుడున్న ఆల్రెడీ కూటమి ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే పాస్టర్లకి అని చెప్పి 5,000 6,000 అని చెప్పి వాళ్ళకని చెప్పి వీళ్ళకని చెప్పేసి ప్రతి మతం లోపల ఉన్న ఈ ఎవరైతే ఉంటారో పాస్టర్లు వీళ్ళందరూ కూడా 5,000 6,000 ఇవ్వడం ఏంటి సార్ ఆయన వాళ్ళకి ఇవ్వడం వల్ల ఈ రోజు ఎక్కువ ఇది అయిపోయి ఇప్పుడు రోడ్ల మీద వచ్చి ఇలాంటివి చేస్తున్నారు. అసలు ఈ లాస్ట్ మంత్ లోపలే 14 కోట్ల దాకా ఈ ఓన్లీ పాస్టర్లకే ఇచ్చారు. ఎంత మనిషికి 5,000 లెక్క పెట్టి ఓన్లీ 13 14 జిల్లాల లోపల 14 కోట్లు అంటే 14 కోట్ల దాకా మొత్తం ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంత అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమో సార్, అది వేరే దానికి ఖర్చు పెడతావు ఎందుకు వాళ్ళు సంపాదించట్లేదా? ఏమాత్రం అవసరం లేదండి. వాళ్ళేం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, గవర్నమెంట్కి సర్వీస్ చేయట్లేదు, సొసైటీకి కూడా సర్వీస్ ఏం చేయట్లేదు. కాబట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళు ఏదో దశమ భాగాలు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు సాగు వాళ్ళు చేస్తారు, వాళ్ళ ఆదాయం వాళ్ళు చూసుకుంటారు. ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. మరి చర్చిల్లో ఆదాయం కానీ, మసీదుల్లో ఆదాయం కానీ ప్రభుత్వం తీసుకోవట్లేదు కదా. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ సార్. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు హిందూ పంతులకి ఇచ్చారంటే అది వేరే విషయం. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ టెంపుల్ లోపల నుంచి అమౌంట్ తీసుకుంటుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చినా పర్లేదు. కానీ ఏదైతే మసీదుల నుంచి కానీ లేదంటే చర్చిల నుంచి కానీ అమౌంట్ తీసుకోలేనప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటే ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిన ట్యాక్సే కదా, మన నుంచి వెళ్ళే ట్యాక్సే కదా. అది కామన్ మ్యాన్ నుంచి వెళ్ళేటువంటి ట్యాక్స్ నుంచి ప్రత్యేకంగా పాస్టర్లకు కానీ, మౌల్వీలకు కానీ జీతాలు ఇవ్వడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ అయిన విషయం కాదు. దీన్ని వెంటనే విత్డ్రా చేయాలి. ప్రభుత్వం కూడా ఇలాంటి పనులు మానుకోవాలి. లేకపోతే చర్చిల్ని, మసీదులను కూడా గవర్నమెంట్ పరిధిలోకి తీసుకొని వాళ్ళ ఆదాయాలన్నీ కూడా గవర్నమెంట్ తమ సొంతం చేసుకొని వాళ్ళ ఆస్తులు వాటి మీద అజమాయిషి పూర్తిగా ప్రభుత్వం టేకప్ చేస్తే అప్పుడు జీతాలు ఇవ్వచ్చు. అంటే ఈ విషయం పైన ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ గారు కూడా ఇలానే అక్కడ ఇవ్వడం జరిగింది. అది మత అమౌంట్లు ఏవైతే ఇస్తున్నారో మతం పేరు మీద అమౌంట్ అది నిన్నటి నుంచే ఆల్రెడీ సువేంద్ర అధికారి బీజేపీ గవర్నమెంట్ బంద్ చేసేసింది. అలానే ఇక్కడ కూడా బంద్ చేయాలి కదా. ఖచ్చితంగా బంద్ చేయాలండి. లేకపోతే పూర్తిగా మసీదులు, చర్చిల్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోండి. వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళకి ఉన్న స్థలాలు ఏంటి, పొలాలు ఏంటి, వాళ్ళకున్న భూములు ఏంటి, వాళ్ళకున్న భవనాలు ఏంటి, వాళ్ళకున్న షాపింగ్ కాంప్లెక్స్ ఏంటి, షట్టర్లు ఏంటి, షట్టర్ల మీద అద్దెలు ఏమి వస్తాయి, ఇవన్నీ కూడా ప్రభుత్వం వసూలు చేసి నెల ఒక 5,000 జీతం ఇవ్వండి. అంతేకాకుండా ఇప్పుడు చర్చి ఆదాయం ముట్టుకోవట్లా, మసీదు ఆదాయం ముట్టుకోవట్లా, వాళ్ళ షట్టర్ల మీద, షాపుల మీద వచ్చే ఆదాయం ముట్టుకోవట్లా, ఆ భూముల మీద అద్దెలు తీసుకోవట్లా, ఆ పొలాల మీద వచ్చే పంట తీసుకోవట్లా. కానీ నెల 5,000 10,000 వాళ్ళకి మౌల్వీలకు కానీ, పాస్టర్లకు కానీ ఇస్తున్నారు. ఇది ఎట్లా కరెక్ట్? అసలు నువ్వు చేస్తే మొత్తం ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని ఇవ్వు, లేదా శాంతం వదిలేసాయి. వాళ్ళకి నువ్వు 5,000 ఇవ్వాల్సిన పని ఏముంది? వాళ్ళకే లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. దేశంలో మసీదులకు ఉన్నటువంటి భూములు ఎవరికి లేవు. ఆల్రెడీ 9 లక్షల ఎకరాలు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎన్ని భూములని లెక్క లేదు. వాళ్ళకే తెలియనంత భూమి ఉంది వాళ్ళకి. వాళ్ళ భూమి వాళ్ళకే తెలియనంత ఎక్కువగా ఉంది. అంటే నార్మల్ గా వాళ్ళ దగ్గర అమౌంట్ లేదని చెప్పి మస్జిద్లు అని చెప్పి అంటున్నారు. మన ఇరాన్ యుద్ధంలో అయినప్పుడు ఇక్కడ నుంచి 100 కోట్లు పంపించడానికి సిద్ధమైన వాళ్ళు వాళ్ళ సొంత దీనికోసం చూసుకోలేరు. వాళ్ళు అన్నీ చూసుకోగలరు. మనమే అంత ఎక్కువ ప్యాంపర్ చేయాల్సిన పని లేదు. దాన్ని ఖచ్చితంగా ఆపేయాలి. ఆ పరంగా అసెంబ్లీలో చట్టం కూడా చేయాలి. దీన్ని వెంటనే ఆపాలి. ఇంతే. దీన్ని ఇప్పుడు కామన్ మ్యాన్, సాధారణ పౌరులు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఉద్యోగస్తులు కట్టే ట్యాక్సుల నుంచి మీరు 14 కోట్లు కాదు, ఇంకా ఎక్కువ 1,400 కోట్లు ఓన్లీ 14 కోట్లు పాస్టర్లకు ఇవ్వడమే జరిగింది. పాస్టర్లకి ఎంత ఇస్తున్నారు, మౌల్వీలకు ఎంత ఇస్తున్నారు, ఇంకా సబ్సిడీలు ఎంత ఇస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వెంటనే ఆపాలి. ఆపకపోతే ఇది ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది, వస్తూ ఉంది. అది రేపొద్దున ఎలక్షన్లో రిఫ్లెక్ట్ అయితే మళ్ళీ గవర్నమెంట్ ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఒకవేళ గవర్నమెంట్ రేపు తల మారినా సరే, అంటే కూటమి ప్రభుత్వం కాకపోయినా సరే, ఒకవేళ సపరేట్ గా టీడీపీ గెలిచినా, జనసేన గెలిచినా సరే అంత ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు నాకు తెలిసినంత నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆల్రెడీ జగన్ గారు లాస్ట్ టైం గెలిచినప్పుడే కన్వర్షన్ చాలా ఎక్కువైనాయి. ఈసారి గెలిస్తే ఓట్ బ్యాంకింగ్ కోసం అయినా సరే పూర్తిగా కన్వర్షన్ చేయిస్తారు. ఎందుకంటే అప్పుడు వెళ్ళి కేసులు పెడదామని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ ఉంటుంది. సో ప్రజలు కూడా మూసుకొనే లొంగాలు తప్పదు. సో దానికోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఒక ప్రభుత్వం మారినా సరే ఎలాంటి ఇష్యూలు కూడా ఉన్నాయి కదా. ప్రభుత్వం మారే అవకాశం తక్కువగా ఉందనుకుంటున్నాను ఈసారి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మధ్యలో ఉన్నాయి. చాలా ఇప్పుడు రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం మారితే అది మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉంటుందని ప్రజలకు అర్థమవుతూ ఉంటుంది. ప్లస్ హైవేలు కానీ, వైజాగ్లో అభివృద్ధి కానీ, అమరావతిలో అభివృద్ధి కానీ, రాయలసీమ 4 జిల్లాలకు కలిపి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ అన్ని జిల్లాలని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ 2 ఏళ్ళు అయిపోవు కదా, కనీసం 5-6 ఏళ్ళన్నా పట్టుద్ది.
కాబట్టి ఈ మధ్యలో ఇక ప్రభుత్వం మారితే ఈ అభివృద్ధి అంతా కుంటుపడుద్ది, ఆగిపోద్ది, స్లో అయ్యిద్ది, లేదా శాంతం ఆపేస్తాడేమో జగన్ అనే భావన ప్రజల్లో ఉంటుంది. ఎందుకంటే పోయినసారి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి జరుగుతూ ఉండగా ప్రభుత్వం మరి జగన్ వచ్చాడు. ఆ తర్వాత ఆ అభివృద్ధి మొత్తం ఆగిపోయింది, మొత్తం పూర్తిగా పడకేసింది. ఈ ఈ అనుభవం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి మళ్ళీ కూటమికే అవకాశం ఇస్తారు, అధికారం ఇస్తారు. ఇది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కూడా కూటమే అధికారంలో ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉందండి. అయితే మొత్తానికి ఒకటే ఫైనల్ క్వశ్చన్ అడగాలనుకున్నాను సార్. ఎందుకంటే ఆంధ్రలో ఇప్పుడే మత పిచ్చి ఎక్కువ అవుతుంది. అది కూడా ఓన్లీ క్రిస్టియన్తోనే ఎక్కువగా ఇష్యూలు అవుతున్నాయి. ఇంకా రెండో తమిళనాడు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. సో దానికోసం ఏం చెప్పాలో ఒక మాటలు చెప్పండి సార్. రెండో తమిళనాడు అవనెవరు, అయ్యే అవకాశాలు ఉన్నాయి, కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. దానికి అన్ని వేయాల్సిన అడ్డుకట్లన్నీ వేస్తారు. దాన్ని ఆపడానికి తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలు, ప్రభుత్వపరమైన చర్యలు అన్నీ తీసుకుంటారు. రెండో తమిళనాడు అవుతుందని అనేటువంటి భయం అనేది వచ్చింది. కాబట్టి దాన్ని ఆపడానికి అవకాశం ఇంకా మన చేతుల్లోనే ఉంది, కాబట్టి ప్రభుత్వం చేతుల్లో ఉంది, కాబట్టి ప్రజల చేతుల్లో ఉంది, కాబట్టి సమాజ సేవకుల చేతుల్లో ఉంది, సమాజ శ్రేయోభిలాషుల చేతుల్లో ఉంది. దీనికి ఏం చేస్తే బాగుంటుంది అనేది గవర్నమెంట్కి అందరూ మేధావులు కూడా మంచి సలహాలు ఇవ్వాలి. దీన్ని ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వానికి మేధావులు కూడా మంచి సలహాలు ఇస్తే దీన్ని ఖచ్చితంగా అలా అవ్వకుండా ఆపచ్చు. అయితే నేను ఒకటే చెప్పాలనుకున్నాను, ఏంటంటే మీరు జగన్ ఫ్యానా లేదంటే పవన్ కళ్యాణ్ ఫ్యానా లేదంటే టీడీపీ ఫ్యానా, మనకు అవన్నీ కాదు. ముందు కన్వర్షన్స్ ఎవరు చేస్తారో ఆ ఏదైతే గవర్నమెంట్ ఎక్కువ ప్రోత్సహిస్తుందో అలాంటి గవర్నమెంట్కి ఎప్పుడు కూడా మనం ఓట్లు వేసి పెంచకూడదు. ఎందుకంటే మన కల్చర్ ఇది. మన కల్చర్ లోపల మనం మాత్రమే ఇచ్చేది. ఎందుకంటే ఇండియా అంటేనే ఒక కల్చర్. ఎందుకంటే హిందూస్నే ఎంతో మంది బయట దేశాల నుంచి చూసి ఇచ్చేస్తుంటారు అని నేర్చుకుని ఉంటారు. ఇక్కడికి వచ్చి బయట దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మన కల్చర్ని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అలాంటి కల్చర్ని వీళ్ళు నాశనం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉండి లాస్ట్ 5 సంవత్సరాలు వదిలేసి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఈ 2-3 ఇయర్స్ 2.5 ఇయర్స్ ఈ టోటల్ గా 7.5 ఇయర్స్ 8 ఇయర్స్ నుంచి క్రిస్టియన్ల బాధ్యతలు ఎక్కువ అవుతున్నాయి. అంటే క్రిస్టియన్ల వల్ల ఎక్కువగా మొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ్ రాజు గారు కూడా వాళ్ళ చేతిలోనే దాడికైతే ఇది అవ్వడం జరిగింది. సో దయచేసి ఎప్పుడైనా సరే మీరు ఓట్లు వేయాలనుకున్నప్పుడు మత మార్పుడు లేని గవర్నమెంట్ మాత్రం ఎంచుకోండి. ఎందుకంటే మత మార్పులు చేస్తే దేశానికి, అంటే మన రాష్ట్రానికే కాదు మన దేశానికి కూడా ముప్పే.